వెల్కమ్ టు మా బందగాడు అని చెప్పిన వెంటనే మీకు ఇంకొక వెల్కమ్ కూడా చెప్పాలి. వెల్కమ్ టు వర్మాంట్. వెర్మాంట్ ట్రిప్లో డే 1 స్టార్ట్ అయింది. నా డ్రెస్ పాత సినిమాల్లో కత్తి ఫైట్ చేసే వాళ్ళ డ్రెస్లా ఉంది. 8:30కి లేచి స్నానం చేసేసి ఇంకా రెడీ అవ్వాలి. అసలు నా ఫేస్ మీద ఏమీ లేకుండా నా ఫేస్ ఇలా ఉంటుంది. మార్నింగే లేచి స్నానం చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇవాళ ప్లాన్ జిప్ లైనింగ్ అండ్ సైక్లింగ్. అవి 2 ఓపెన్ అయ్యేది ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి అని. ఇప్పుడు టైం 10:30 అయ్యింది. సో వేస్ట్గా మార్నింగే లేచి స్నానం చేసినట్టు అయిపోయింది. సాయంత్రం లోపల మేము కవర్ చేయగలమో లేదో కూడా తెలియదు. అది అయిపోయిన తర్వాత పూల్ ప్లాన్ ఉంది. ఈ మూడిట్లో ఏదైనా 2 అవుతుంది, లేదంటే 1 అవుతుంది. ఎందుకంటే చలి చాలా చంపేస్తుంది ఇక్కడ. వెదర్లో చూస్తే రేపు ఎల్లుండి ఇంకా చలిగా ఉంది. ఎందుకంటే అచ్చంగా 2 మౌంటైన్స్ మిడిల్లో ఈ రెసార్ట్ ఉంది. సో బయటకు వెళ్ళి చూస్తే ఇటుపక్క మౌంటైన్ అటుపక్క మౌంటైన్ మిడిల్లో ఉంది. సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. మార్నింగ్ ఒకసారి అమ్మ వాళ్ళతో మాట్లాడాను అంతే. నేను ఈ లోపల రెడీ అయిపోతాను. నేను ఇంకా ఏమి రెడీ అవ్వలేదు. ఫైనలీ రెడీ. నేను రెడీ. ఎలా ఉన్నాను ఆబ్వియస్లీ సైక్లింగ్ జిప్ లైనింగ్ ఇలా హెయిర్ లీవ్ చేసుకొని మొత్తం ఇరికించుకోలేము కాబట్టి జిప్ లైనింగ్లో నేను మొత్తం ఇప్పుడు ముడి కానీ ఇలా పోనీ కానీ వేసేద్దామని డిసైడ్ అయ్యాను. సో మళ్ళీ 5 minutes పట్టింది. ఇప్పుడు ఎన్ని తంటాలు పడి ఇట్లా మాకు పెట్టినాక నాకు జారిపోతుంది. అది కంప్లీట్లీ సిల్కీ హెయిర్ జరిగింది. మొత్తం రెడీ అయిపోయి వెళ్దాం అనుకునేటప్పుడు బిస్కెట్ అయ్యింది. జిప్ లైనింగ్ ఈ సీజన్ మొత్తానికి క్లోజ్ అని డిసెంబర్ వరకు. సో ఇంతవరకు చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మేము వేసుకున్న 3 ప్లాన్స్లో జిప్ లైనింగ్ ప్లాన్ ఫర్ ద ఎంటైర్ ఇయర్ క్లోజ్ అయిపోవడం వల్ల అది కుదరలేదు. అండ్ సైక్లింగ్ ప్లాన్ మేమున్న రిసార్ట్లో చుట్టుపక్కల చూసిన ఎవ్రీ రెంటల్లో కొన్ని క్లోజ్ ఉన్నాయి అండ్ కొన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మాకు దొరకలేదు. సో 2 ప్లాన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి కార్లో డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కనిపించిన ప్లేస్ మా ట్రిప్లోనే డే 1లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిపోయి మా డేని ఫుల్ఫిల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో అదేంటో మీరే చూడండి. ఇక్కడ టికెట్ తీసుకొని ఆ పైన మౌంటైన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ ఇది ఉందన్న ప్లాన్ కూడా లేదు. వచ్చేసాం. చలేస్తుంది. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి నడిచి పైకి రాకపోయినా కానీ అందులో కూర్చొని వచ్చినా కూడా ఆకలేస్తుండడం వల్ల అక్కడికి వెళ్ళి ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ ఏమన్నా తినాలి. మీరు కనుక వెర్మాంట్ వస్తే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్ మొత్తం ఇది. మన తెలుగు సాంగ్స్ కూడా ఇలా చాలా షూట్ చేసి ఉంటారు అన్న అనుమానం. అంత బాగుంది లొకేషన్. ఫాల్ కలర్స్ అప్పుడైతే ఇంక 2 కలర్స్ చాలావేమో, అంత బాగుండేలా ఉంది. బట్ నాకు ఫాల్ కలర్స్ అప్పుడు రావడం కుదరదు. బట్ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ వచ్చింది అట్లా. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళలో కొంతమంది ఒపీనియన్ తెలుసుకుందాం ఈ ప్లేస్. చెప్పండి మీకు ఇంతసేపు మీరు ఇంత బాగా రెడీ అయ్యి ఇంతసేపు కష్టపడి పర్లేదండి, మేము స్పెక్స్ ఇస్తాము. జనుల వద్దకే మా పాలన. మీకు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది, ఈ ప్లేస్ ఎలా అనిపిస్తుంది? చెప్పండి.
పంపించారా? లేదండి, సన్ నేను ఇందాక చూసి సన్ రైజ్ ఏదో ఏరోప్లేన్ ఏదో పోయిందండి. ఓ పోయిందా అండి? పర్లేదండి, మీరు పట్టుకొని కిందకి తీసుకురండి. మీకు ఏమైనా ఆకలిస్తుందా అండి? ఇందాకే మేము మురుకులు తినేసామండి. ఓ ఇక చూసారా దేశం. నన్ను చేయించు. ఎన్ని దేశాలు దాటి ఇక్కడికి వచ్చినా కానీ వీళ్ళు ఇలాంటి లొకేషన్లో ఇలా వచ్చినా కానీ పైకి వచ్చి చకోడీలు తిన్నారంట, మురుకులు. సో టీ కావాలన్నాడు. నేను దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? దీన్ని బట్టి ఇక్కడ టీ స్టాల్ పెట్టడం చాలా ప్రాఫిటబుల్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమన్నా హాట్ గా తిందామని చెప్పి చూస్తున్నారు. సో ఈ ఫుడ్ వల్ల ఇక్కడ ఏదైనా టీ కొట్టు పెట్టుకుంటే బాగా పైసలు వస్తాయి, బాగా డబ్బులు వస్తాయి అని చెప్పి నేను నా రివ్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎంత క్యూట్ ఉంది. ఇది వస్తువు వెళ్తూ ఉంటే గర్ర అన్న సౌండ్ ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అది యాక్చువల్లీ నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంది. మేబీ వాళ్ళు ఇది ఓపెన్ చేసిన టైం దగ్గర నుంచి ఎండ్ టైం వరకు తిరుగుతూనే ఉంటుందేమో. మేమున్న రిసార్ట్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 20 minutes దూరంలో ఉంది ఇది. దీనికి యాక్చువల్గా ప్లాన్ చేసి రాలేదు మేము. వస్తూ ఉంటే కనిపించి హే అని చెప్పేసి లోపలికి వచ్చాము. ఇంకా సేపట్లో క్లోజ్ అన్నారు. ఫైనల్గా టికెట్ చేసుకొని వచ్చాము. ఇంకొక 10 minutesలో మళ్ళీ మాకు స్లాట్ ఉంది. అది ఎక్కి మళ్ళీ కిందకి వెళ్ళిపోయేలాగా. సో అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలీదు. మేబీ పూల్ కానీ ఇంకేమన్నా అయి ఉండొచ్చు. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. A pair of jeans, a shirt or two. We didn't pack as if we weren't going back. It doesn't matter if it's true. I've got a feeling love will give us what we lack. The world is waiting up. The world is waiting half a step beyond our door. Yeah. And if it's not enough, I wanna see the stuff the world has got in store. I wanna take it all in, I'm falling. The cityscape by night, wanna catch in my photos. Where you go, every corner twice as bright. They'll be my treasures forever. When I can't hold you tight, I'll see this. మేము మౌంటైన్స్ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈవినింగ్ పూల్ ప్లాన్ పెట్టుకొని రిజర్వేషన్ తీసుకున్నాము. 6 o'clock రిజర్వేషన్ దొరికింది. సో 4 o'clock ఇంటికి వచ్చిన తర్వాత 4 to 6 మిడిల్ గ్యాప్లో ఇందాక చూపించినట్టు కుకింగ్ చేసాము. చికెన్ ఫ్రై, ఎగ్ బుర్జీ చేసాము. ఆల్మోస్ట్ 5:50 అయింది. మళ్ళీ రిజర్వేషన్ ఒకసారి స్కిప్ అయిందంటే వాళ్ళు తర్వాత ఉన్న వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. ఎందుకంటే ఈ పాండమిక్ వల్ల ఒక్కొక్క ఫ్యామిలీకి మట్టిగా స్లాట్ ఇస్తూ ఉన్నారు. అది కూడా ముందరే రిజర్వేషన్ తీసుకుంటే. సో ఇప్పుడు 6 o'clock అక్కడికి వెళ్ళిపోయి పూల్లో కాసేపు ఆడుకొని కొంచెం లైక్ ఇలా వచ్చేది ఒక రైడ్ ఉంది. ఆ రైడ్లో కాసేపు ఆడుకొని వచ్చి బ్యాక్ టు హోమ్ వచ్చేసి స్నానం చేసేసి తిని నిద్రపోవడమే ఇవాళ ప్లాన్. అంతే. Pool entrance. Hi, how are you? I'm good. How are you? Good, thanks. And what's the name of the reservation? It's Bhavani Nainala. Oh. చాలా చల్లగా ఉంది. Jeans, a shirt or two. We didn't pack as if we weren't going back. It doesn't matter if it's true. I've got a feeling love will give us what we lack. The world is waiting up. The world is waiting half a step beyond our door. Yeah. And if it's not enough, I wanna see the stuff the world has got in store. I wanna take it all in, I'm falling. The cityscape by night, wanna catch in my photos. Where you go, every corner twice as bright. They'll be my treasures forever. When I can't hold you tight, I'll see the Stockholm lights. The Stockholm lights, the Stockholm lights. The Stockholm lights, the Stockholm lights.
ఇద్దరు కలిసి దిగండి. Waiting up, the world is waiting half a step beyond our door. Oh, and if it's not enough, I wanna see the stuff the world has got in store. చూసారు కదా. సో అలా మా వెర్మాంట్లో మా ఫస్ట్ డే ట్రిప్ ముగిసింది. యాక్చువల్లీ ఈ ప్లేస్కి వచ్చే ముందు ఈ ప్లేస్ గురించి తెలుసుకోవడం కానీ ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో తెలుసుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఇక్కడికి ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా వచ్చి ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో రిసార్ట్లో కనుక్కొని ఆల్మోస్ట్ లైక్ చాలా వరకు క్లోజ్ అయ్యే ఉన్నాయి కోవిడ్ వల్ల. ఏవైతే కొంచెం కొంచెం ఓపెన్ ఉన్నాయో అవన్నీ మాస్క్ పెట్టుకొని ఇలా పైకి వచ్చి తిరగడం జరిగింది. వీడియో చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. They'll be my treasures forever. When I can't hold you tight, I'll see the Stockholm lights, the Stockholm lights, the Stockholm lights.